అందరికీ నమస్కారం అండి. ఇవాళ చింత చిగురు పచ్చడి చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. నేను ఎప్పుడు చింత చిగురు పచ్చడి వినటమే కానీ టేస్ట్ ఎప్పుడు చేయలేదు. మా ఆయన గారు 3 రోజుల నుంచి అడుగుతున్నారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ చింత చిగురు పచ్చడి అయితే చేశాను. ఆ ప్రాసెస్ మీకు కూడా చెప్తాను. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. చింత చిగురు పచ్చడి నేను ఫస్ట్ టైం అండి చేయటం. మా అత్తమ్మ నాకు చెప్తుంటే నేను ట్రై చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. చింత చిగురు దొరక్క అది చేయలేదు. వాళ్ళు అలాగైనా చింత చిగురు కొయ్యాలని ఆ చెట్టు ఈ చెట్టు ఎతికితే కొంచెం దొరికింది. దాంతో పచ్చడి చేద్దామని సేమ్ చింతకాయ పచ్చడిలాగే ఉంది, కానీ దీంట్లో పల్లీలు వేసుకుంటారండి. చింత చిగురు కోసమైతే ఒక యుద్ధమే చేసామండి అత్తయ్య నేను. 4-5 చెట్లు తిరిగాము, ఇంత దొరికింది. ఇది నూనెలో వేయించిన తర్వాత కొంచెం అయ్యింది. చూసారా, పల్లీలు వేస్తాం దీంట్లో. పల్లీలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, అలాగే చింత చిగురు. చూసారా, అంత ప్లేట్ నిండుగా ఉంది చింత చిగురు. కొంచెం అయిపోయింది మగ్గియంగానే. ముందుగా అయితే ఉప్పు మా బాబు వచ్చేసి రోట్లో ఉప్పు వేసేసాడు. తీయటం ఎందుకని దాంట్లో పల్లీలు వేసేసి నూరేస్తున్నాను. పల్లీలు మెత్తగా నూరిన తర్వాత ఎండుమిరపకాయలు అనేది వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు కూడా నూరిన తర్వాత మొదలు పెట్టాను. చింత చిగురు మాత్రం చిన్నప్పుడు చెట్టుకున్నది కోసుకొని తినేవాళ్ళం. ఇప్పుడు పచ్చడి నూరుతారని నాకు తెలియదు. మేమైతే ఉల్లిపాయలు వేసుకొని కోడిగుడ్డు పొడిని చేసినట్టు చేసుకొని తింటామండి. ఇది నేను ఫస్ట్ టైం తయారు చేయటం. మా అత్తమ్మ నాకు చెప్తుంటే నేను చేస్తున్నాను. ముందుగా పల్లీలు వేయించుకొని అవి మెత్తగా దంచుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు దంచుకోవాలి.